ఆటిజం డిజార్డర్స్. వీటిని ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని కూడా చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఎక్కువ మంది పిల్లలు ఫోన్‌కి ఎక్కువ పరిమితం అవుతున్నారు. ఆటలు అంటే బయట ఆటలు ఆడేయడం తగ్గింది. దానివల్ల పిల్లలతో ఆటలాడడం తగ్గింది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంటరాక్షన్ పిల్లలతో ఆడట, పెద్దవాళ్ళతో ఆడట ఇంటరాక్షన్ తగ్గింది. దీనివల్ల వాళ్ళ ప్రవర్తనలో చాలా మార్పులొచ్చాయి. ఆ ప్రవర్తనకు సంబంధించిన ఒక రకమైన జబ్బేంటంటే అటిజం. ఈ ఈ అటిజం పిల్లలను ఎట్లా మనం గుర్తించవచ్చు? ఇది 3 సంవత్సరాల లోపులో మనం కనిపెట్టాలి. కనిపెట్టి తగినటువంటి వాళ్ళకి సహకారం చికిత్స చేసినట్లయితే వీళ్ళు మంచిగా వాళ్ళు విద్యలో గాని రాణించవచ్చు. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ఇది మెదడుకు సంబంధించి అంటే మావాడు సరిగ్గా చదవట్లేదు. మెదడులో సంబంధించిన లోపం అనుకుంటారు. ఇది ప్రవర్తనకు సంబంధించింది. దీనిని మనం ఎట్లా కనిపెట్టచ్చు కొన్ని రకాల లక్షణాలు. ఉదాహరణకి మనం సంవత్సరం వయసున్న పిల్లలను మనం పేరు పెట్టి పిలిస్తే వాళ్ళు తిరిగి రెస్పాన్స్ నవ్వడం గాని, ఇంకా చూడడం గాని జరుగుతుంది. అట్లా చేయకుండా ఉంటే గనక పిలిచే శక్తి ఎటువంటి లోపం ఉండకూడదు నా ఉద్దేశం. ఇంకోటి ఈ మిగతా పిల్లలతో ఆడడం గాని జరగదు. ఇంకోటి వాళ్ళు చేసిన దాన్నే రిపీటెడ్‌గా చేయడం జరుగుతుంది. కొద్దిగా షైగా గూడా ఉంటారు. ఇటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే గనక వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి అది ఆటిజం సంబంధించిన డిజార్డరా? జబ్బా? లేదా చూసుకోవాలి. ఈ ఈ ఆటిజంలో ముఖ్యంగా 2 లక్షణాలుంటాయి. ఒకటి సోషల్ కమ్యూనికేషన్ ఆర్ ఇంటరాక్షన్ అంటాం. మిగతా అంటే మిగతా పిల్లలతో వాళ్ళు కలిసి ఆడుకోవడం జరగదు. 2 చేసిన పనినే పదే పదే చేస్తుంటారు. రిపిటిషన్. అంటే వాళ్ళు రిస్ట్రిక్టెడ్‌గా కూడా ఉంటారు. వాళ్ళు ఒకే ప్రదేశానికి పరిమితమై వేరే ప్రదేశానికి వెళ్ళడానికి ఎక్కువగా ఇష్టపడరు. ఒకే విధమైనటువంటి పని చేయడానికి ఇష్టపడరు. ఈ ఆటిజం సంబంధించిన డిజార్డర్స్ ఉందా? లేకపోతే వేరే విధమైన ఇబ్బందులా అని తెలుసుకోవాలంటే వినికిడి శక్తిని మరియు వినికిడి శక్తి లోపం ఉందా? లేదంటే మెదడుకు సంబంధించిన లోపం ఉందా? అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆటిజం అనే ప్రవర్తమైన జబ్బు వల్ల పిల్లవాడి విద్య పరంగా కావచ్చు, ఎదుగుదల పరంగా కావచ్చు ఎటువంటి ఇబ్బందులు జరగవు. దానికి మనం కొన్ని రకాలమైనటువంటి అదో కాదో ముందు డాక్టర్‌ని సంప్రదించి ఆహ్, జబ్బుని నిర్ధారించుకొని మనం కొన్ని రకమైనటువంటి స్పీచ్ థెరపీ అట్లాంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.